మన డీజే సెటప్ కి నాకంటూ సొంతంగా వెహికల్ అయితే ఏం లేదు. నేనైతే వెహికల్ ఏమో ప్రెజెంట్ రెంట్కే పెడుతున్నాను. కాకపోతే వెహికల్ అనేది మా మాయిది. అందువల్ల నేను లాస్ట్ వీడియోలో కూడా నా వెహికల్ మేమే తీసుకున్నాం అనేది చెప్పాను. కాకపోతే నా సొంతంగా అయితే నేనైతే తీసుకోలేదు. ఇంకా ఎలాగా వచ్చేది సీజనే కాబట్టి ఎలాగా మనకంటూ సొంతంగా వెహికల్ ఉండాలి కదా, అలాగని వెహికల్ చూడడానికి అయితే వెళ్తున్నాం నేను మా మాయన. ప్రెజెంట్ నాకైతే వెహికల్స్ పైన అంతగా అవగాహన అయితే ఏం లేదు. ఏదో మా మాయకి అవగాహన ఉండడం వల్ల మా మాయని తీసుకుని నేనైతే వెళ్తున్నాను. వాతావరణం అయితే అసలు 3 రోజుల నుంచి అసలు అనుకూలంగా అయితే ఏం లేదు. ఏదో జలుబు చేసిన వాడికి ముక్కంటే చీవుడు ఎలా కారుతుందో అలా ఈ వర్షం అయితే 3 రోజుల నుంచి అలా పడుతుంది. అలాగని హెవీగా పడలేదు, అలాగని పూర్తిగా పోయిపోలేదు. ఏదో చేసి పనులన్నీ చెడదీయడానికి పడుతున్నట్టు అలా ఈ వర్షం అయితే పడుతుంది. ఇంకా మా విలేజ్ నుంచి స్టార్ట్ అయిన ఒక 1.5 hours కి వెహికల్ స్పాట్ కి అయితే వచ్చాం. వెహికల్ అయితే మొత్తం చూడడానికి బయట నుంచి అయితే బాగానే ఉంది. కాకపోతే పూర్తిగా సాసి అయితే పోయింది. మనిషికి వెన్నుపోసి ఉండడం ఎంత గట్టిదనమో అలాగే ఈ వెహికల్స్ కి సాసి అనేది కూడా గట్టిగా ఉండడం అంత ముఖ్యం. ఎందుకంటే మనిషికి వెన్నుపోస లేకపోతే మనిషి ఎలాగ ఉండలేడు. అలాగే ఈ వెహికల్స్ కి సాసి లేకపోతే మాత్రం అంత ఇదిగా ఉంటది. ఏదో వెహికల్ బాగుంది కదా అలాగని ఏదో మాట్లాడైతే చూసాం. కాకపోతే రేట్ సెట్ అవ్వక ఇక మళ్ళీ మేము అయితే రిటర్న్ అయిపోయాం. ఒకవేళ మీ దగ్గర ఏమైనా వెహికల్స్ సేల్స్ కొంటే నాకు పర్సనల్ గా డిఎం చేయండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతాను.